ప్రార్థించును. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియ బిడ్డలుగా నన్ను మమ్మల్ని కూడా నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా నీ పరిశుద్ధ ఆలయములో మమ్మల్ని చేర్చి ఏ విధముగా తండ్రి ప్రభా నీకు ఇష్టమైనటువంటి జీవితములు ఈ లోకములో జీవించాలో ప్రభు ఒక్కడే అయినప్పుడు మనస్సు కూడా ఒక్కటే అయి ఉండాలని, బాప్తిస్మము ఒక్కటే అయినప్పుడు రక్షణ అనేటటువంటి పాప జీవితమును తండ్రి ప్రభా విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవించడం కూడా ఒక్కటే అని తండ్రి ప్రభా గ్రహించి ఈ లోకములో బ్రతికి ఫలానమ్మకమైనటువంటి మంచి దాసులారా అనే మీ ద్వారా పేరు సంపాదించుకొని బాగులకు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి కిరీటమును సొంతం చేసుకునే విధంగా కొనసాగింప చేసుకొని ముగింపు దిశగా తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 2021వ సంవత్సరంలో మరి మొదటి నెల 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున మరి ఆయన సంఘముతో కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు కూడా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మాసం కూడా మరి పిలిచి నాకు అవకాశం కలిగించేసినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, సంఘస్థులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. నా కొరకును పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలను కూడా ప్రత్యేకంగా దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి వాక్య జ్ఞానంలో వెళ్ళక ముందు చిన్న పల్లవి వాడుతున్నాం. అమ్మగారు ఎత్తినటువంటి ఆ యొక్క పల్లవి ఆరాధనే మనం సమయంలో వాడుకొని ఆ తర్వాత వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా,
ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనం ఈ లోకములో బ్రతుకుతూ ఉంది. యేసు రాకడ ఆలస్యం అయితే మట్టిలో కలవడానికి, ఆ మట్టిలో కలిసినటువంటి లేదా కలుపుతూ ఉన్నటువంటి ఆ సమయంలో జరగవలసినటువంటి కార్యం ఏంటంటే మనము మహిమలో చేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మహిమ కలిగినటువంటి ఆ సింహాసనాసనుడైనటువంటి సృష్టికర్తను మన కన్నులతో చూడాలి. ఈ కన్నులతో కాదు, మహిమ శరీరముతో ఆ మహిమ స్వరూపుణ్ణి చూడటానికి మనము ఈ మట్టిలో కలవడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప దేవుడు నిన్ను దీవించాడని, దేవుడు నిన్ను ఆశీర్వదించాడని, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడని, బ్రతికున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలను, ఆయన దీవెనలను చూసుకుంటూ ఇచ్చిన ఆయన్ని చూసేటటువంటి విధంగా మన బ్రతుకులు ముగించుకోకపోతే మనల్ని వేస్ట్ క్యాండిడేట్స్ అని ఆయన అనకుండానే నిత్య నరకాటిలో కాల్చబడేటటువంటి చోటుకు గోడు వెళ్ళంటాడు. దేవుని స్తోత్రం. అలా అనిపించుకోవద్దు అంటే మీ కంఠములో ఊపిరి ఉన్నప్పుడే ఆయన కొరకు బ్రతకండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు బ్రతకొద్దు అని దేవుడు చెప్పలేదు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ బ్రతుకులో నా బ్రతుకు ఉండేటట్టుగా చూసుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఆ బ్రతుకు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియచేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఆయన బ్రతుకు ఎలా ఉండాలో తెలియచేసేది, సాతాను బ్రతుకు ఎలా ఉండేదో కూడా తెలియచేసేది. ఈ రెండు మీ ఎదుట పెట్టారు. సాతాను బ్రతుకు ఎలా ఉంటుందో మీ ఎదుట పెట్టాను. నా బ్రతుకు అనగా దేవుని బ్రతుకు కూడా ఎలా ఉంటుందో మీ ఎదుట పెట్టారు. చాయిస్ ఈజ్ యువర్స్. మీరే ఎన్నుకోండి. సాతాను బ్రతుకు బ్రతికి ధనవంతుడైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవిస్తున్నాను అనుకున్నటువంటి ఆ మూర్ఖ స్వభావంతో నేను దేవుని బిడ్డను అనుకొని ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత నిత్య నరకాగ్నిలో కాల్చబడినటువంటి ఆ చోటికి వెళతారో, లేదా దేవాది దేవుడు సృష్టికర్త, రక్షకుడు, ఆదరణకర్త అయినటువంటి పితృమై ఉన్నటువంటి దేవుడు బ్రతుకుమన్నటువంటి ఆ బ్రతుకులో బ్రతికినటువంటి దరిద్రుడైనటువంటి లాజరు బ్రతుకు ముగించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళాడు. ఆ చోటుకి వెళ్తారా? మీరే ఎన్నుకోండి అని ఆయన యేసు బ్రతుకున్నప్పుడు చెప్పినటువంటి పారబుల్ ఉపమానములో మనకు జ్ఞాపకం చేశాడు. నా ప్రియమైన సో ఈ సత్యాన్ని మనం మర్చిపోకుండా మన జీవిత యాత్రను మనం కొనసాగించుకున్నాం. వచన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, భక్తిహీనులు పాడుతున్నటువంటి పాటలు వినుట కంటే గద్దింపు మాటలు వినుట మేలు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు బుద్ధి చెప్పేటటువంటి అది గద్దింపైన, హెచ్చరింపైన నీకు వినబడుతుంది అంటే అది దేవుడు నీకు మేలు చేయాలనుకుంటున్నాడు అంట. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నా ఆయన్ని చూడటానికి మాత్రమే ఈ భూమి మీద సర్వ శరీరములకు ఆరోగ్యమును కలుగ చేసుకుంటూ ఆయన శ్రేష్టమైనటువంటి తృప్తిదాయకమైన జీవితంలో జీవించడానికి ఈరోజు మనం ధ్యానించినటువంటి అంశము ప్రభువు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఒక్కడే, బాప్తిస్మము కూడా ఒక్కటే. అయితే బాప్తిస్మము అన్నటువంటి పదము మీకు వచ్చినప్పుడు దయచేసి దేవుడు త్రాగటానికి నీళ్ళు ఇచ్చాడు చూడండి.
ఈ శరీరమును శుభ్రపరచుకోవడానికి స్నానానికి నీళ్ళు ఇచ్చాడు చూడండి. దానితో మాత్రమే ఒక సేవకుని ద్వారానో లేదా ఆ సేవకుడు నడిపిస్తున్నటువంటి సంఘస్థుల ద్వారానో ఆ సంఘ సమక్షములోనో ఆ నీటితోనో ఆ నీళ్ళలోనో లేదా నీ తల మీద ఆ నీళ్ళని ఇలా చిలకరింపు చేసుకుని బాప్తిసం పొందుకునేటటువంటి విషయము కావచ్చు, లేదా ఆ నీళ్ళలో మునిగి లేచినటువంటి బాప్తిస్మం నేను తీసుకున్నాను, ఇక నాకు రిజర్వేషన్ దొరికిపోయింది, నాకు పాస్పోర్ట్ వచ్చేసింది, నాకు వీసా వచ్చేసింది, ఐ కెన్ ఎంటర్ ఇన్ టు ది ఇటర్నల్ లైఫ్ త్రూ దిస్ బ్యాప్టిజం అనేటటువంటి విధంగా గనక మీలో ఎవరైనా అనుకుంటున్నట్లయితే గనక ఆ పొరపాటు చేయకండి. అది అవసరమే. ది వాటర్ బ్యాప్టిజం ఇస్ మస్ట్ అండ్ నీడ్. కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైనది ఒక్కటే బాప్తిస్మము. అంటే దాని అర్థము నీకు తెలిసి చేసినటువంటి పాపము నీ జీవితంలో మరలా చెయ్యకపోవటము, దాన్నే ఒక్కటే బాప్తిస్మము అంటారు. వయసులో ఒక్కటే బాప్తిస్మం అంటే నీ జీవితంలో ఒక్కసారే ఒకదాని కొరకు క్షమాపణ చేసిందే మరలా మరలా చేసి ప్రభువా నన్ను క్షమించు అంటే యు హ్యావ్ నాట్ బాప్టైజ్డ్. నీవు బాప్తిస్మము పొందినటువంటి వ్యక్తివి కాదు. ప్రభువు ఒక్కడే అంటే ఒక్కసారి మాత్రమే ఒకే తప్పును క్షమించువాడు. దట్స్ ఆల్. ఒక్కటే బాప్తిస్మము అంటే నేను నువ్వు మనము ఒక్కసారి జీవితంలో ఒకే తప్పును క్షమించమని అడిగి ఆ క్షమాపణను పొందుకోవాలి. అది అంశం యొక్క అర్థము. ఆ విధంగా మరి మనమందరము కూడా బ్రతకాలి. అందుకే పౌలు ఎఫెసీ సంఘానికి పత్రికలు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు. దయచేసి ఎవరైనా త్వరగా రెఫరెన్స్ చదివి సహాయం చేయండి. 4వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇది పట్టుకొని బాప్తిస్మము ఒక్కటే అని బైబిల్లో వ్రాయబడి ఉంది. కాబట్టి మనుషుడు జీవితంలో ఒక్కసారే బాప్తిస్మం పొందుకోవాలి. అంటే ఉదాహరణకి నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడిని. అంటే మా తల్లిదండ్రులు సిఎస్ఐ నుంచి రక్షించబడ్డారు కనుక ఆ సిఎస్ఐ యొక్క బాప్తిస్మం యొక్క క్రమము ఎలాంటిది అని అంటే చిలకరింపు బాప్తిస్మము. ఈ చిలకరింపు బాప్తిస్మము అనేటటువంటిది నాకు 9వ ఏటనో 9వ నెలలోనో లేదా 11వ నెలలోనో నాకు ఊహ ఇంకా పూర్తిగా తెలియనప్పుడు, అసలు నడక కూడా నాకు సరిగా రాలేదు, అసలు బైబిల్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, ఏది ఏంటో కూడా తెలియని ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఏం చేశారు అంటే నన్ను ఎత్తుకొని వారికి ఇచ్చినటువంటి ఆ సంఘములోనికి తీసుకెళ్ళి వెళ్ళి ఈ చిలకరింపు బాప్తిస్మ కార్యక్రమమును నాకు చేయించారు. చేయిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రమాణం నాతో చేయించలేదు. ఎవరైతే నాకు బాప్తిస్మము ఇవ్వటానికి తల్లిదండ్రుల హోదాలో తీసుకెళ్లారో ఆ తల్లిదండ్రులతో ప్రమాణం చేయించారు. ఏమని ప్రమాణం చేయించారంటే, ఈ రోజు నీ కొడుకుకు నీ బిడ్డకు బాప్తిస్మము ఇవ్వటానికి తీసుకుని వచ్చి ఉన్నావు కనుక నీవు ప్రమాణం చేస్తే బాప్తిస్మం ఇస్తాను అని చెప్పారు. ఏమని ప్రమాణం చేస్తే, ఈ రోజు నుంచి నీ కొడుకును లేదా నీ బిడ్డను బాప్తిస్మం ఇవ్వటానికి తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క కుమార్తెను కుమారుణ్ణి మీరు ఈ పరిశుద్ధ లేఖన ఆధార ప్రకారముగా పెంచుతానని మీరు వాగ్దానము చేస్తే, ప్రైజ్ ది లార్డ్, లోక ఆశలకు దూరంగా పెంచుతానని ప్రమాణం చేస్తే, పాపం అంటే ఏంటో తెలియకుండా వారిని పెంచుతాను అని మీరు ప్రమాణం చేస్తే, ఈ సమయంలో మేము బాప్తిస్మం ఇస్తానన్నప్పుడు వారు ప్రమాణము చేశారు. ప్రైజ్ ది లార్డ్.
కానీ ఆ ప్రమాణమును నిలబెట్టు. ఎందుకంటే వారు బైబిల్ చదివితే కదా. దీని ప్రకారంగా నన్ను పెంచాలంటే మై పేరెంట్స్ షుడ్ నో అబౌట్ ది బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథం గురించి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి, చెప్పాను కదా ప్రారంభంలోనే, పాప మార్గం అంటే ఏంటో, పరిశుద్ధ మార్గం అంటే ఏంటో నాకు బాప్తిసం ఇవ్వడానికి తీసుకుని వెళ్ళినటువంటి నా తల్లిదండ్రులకు తెలిస్తే కదా నన్ను ఇందులో పెంచడానికి. కాబట్టి వారు ఎందుకు తీసుకెళ్లారు అని అంటే, ఇతనికి గనక ఇప్పుడు బాప్తిసం ఇవ్వకపోతే బాప్తిస్మం పొందుకోని వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు గనక. కాబట్టి ఇతనికి 9వ నెలలోనో 11వ నెలలో బాప్తిసం ఇచ్చేసామనుకోండి, రేపటి దినమున ఏదైనా జరగకూడని నా కొడుకుకు జరిగిపోయినా వాడు ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్ళిపోతాడులే అన్నటువంటి ఆలోచన. అది ఈ లోక సంబంధంగా నిర్ణయించినటువంటి పద్ధతి ప్రకారంగా, కానీ ఈ పరిశుద్ధ లేఖన ప్రకారముగా ఇచ్చినటువంటి బాప్తిస్మం కాదు. మొదటిది ఇది. రెండవ బాప్తిస్మం జరిగింది నాకు అంటే ప్రతి సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలుసుంటాయి. రెండవసారి బాప్తిస్మం జరుగుతుంది. ఏంటి అంటే, నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు పెళ్లి జరగబోతా ఉంది. నాకు పెళ్లి సంబంధాలు చూశాను. పెళ్లి సంబంధాలు చూసినప్పుడు అక్కడ అయ్యగారు కానీ ఆ సంఘం కానీ అడిగేది ఏంటంటే, నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ కన్ఫర్మేషన్ తీసుకున్నారా? డిడ్ దే టుక్ ది కన్ఫర్మేషన్? కన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే, చిన్నప్పుడు తెలియకుండా చిలకరింపు బాప్తిస్మం తీసుకున్నాడు కదా, మీరు ఇప్పించారు కదా, ఆ బాప్తిస్మమును ఇప్పుడు పెద్దవాడైన తర్వాత తనంతటా తానుగా కన్ఫర్మ్ చేయాలి. ఏమని కన్ఫర్మ్ చేయాలి? నా తల్లిదండ్రులు వాగ్దానం చేసిన ప్రకారంగానే నన్ను దేవుని యందు భయభక్తులలో పెంచారు అని కన్ఫర్మ్ చేసి, అలా పెంచినటువంటి ఆ పెంపకములోనే నేను ముందు భవిష్యత్తులో కూడా బ్రతుకుతాను అని కన్ఫర్మ్ చేసి, వాగ్దానం చేసి, ఆ కన్ఫర్మేషన్ అనేటటువంటి ఆ చిన్నప్పటి బాప్తిస్మమును ఆయన సార్థకం చేసుకోవాలి, లేదా నేను సార్థకం చేసుకోవాలి. ఎందుకు చేసుకున్నాను అమ్మా? ఎందుకు చేసుకున్నాను? వచ్చే నెల పెళ్లి కాబట్టి. ఎవరి పెళ్లి? నా పెళ్లి కాబట్టి. ఎవరితో పెళ్లి? ఎవరితో పెళ్లి? ఒక స్త్రీతో, ఒక కన్యకతో పెళ్లి కాబట్టి ఆ పెళ్లికి నేను నా చిన్నప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ బాప్టిజం. కానీ ఇక్కడ మనం చదివినటువంటి దాంట్లో వ్రాయబడినటువంటి అర్థమే వేరు. మనకు కలిగిన నిరీక్షణ కొరకు ఒక్కటే బాప్తిస్మము అన్నది. మనకు బాప్తిస్మము దేనికంటే, నీకు ఒక్కటే నిరీక్షణ ఉండాలి. ఒక్కదాని కొరకే నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు. ఆ నిరీక్షణ ఏంటి చెప్పాలి. ఆ నిరీక్షణ ఏంటి? చస్తాను. నా నిరీక్షణ ఏంటంటే, డెఫినెట్గా నేను చనిపోతాను. ఇక్కడ ఎవరైనా నేను చనిపోయే ప్రసక్తే లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మనిషిగా పుట్టినవాడు చనిపోక తప్పదు. ఆ చనిపోవడానికి 2 చనిపోవటాలు అని రాశాడు, 2 మరణాలు అని రాశాడు. మొదటి మరణం, రెండో మరణం 2 ఉన్నాయి. అయితే యేసు అంటాడు, మొదటి మరణం రావచ్చు, రాకపోవచ్చు, కానీ రెండవ మరణం మాత్రం ఎవ్వరికి రావద్దు. రెండవ మరణం ఎవ్వరికి రావద్దు అని దేవుడు నిర్ణయించుకున్నాడు. యేసు రాకడ ఆలస్యమైతే మనం వెళ్తాం. సో ఈ మరణం తర్వాత ఇంకొకటి కార్యం జరుగుతుంది. దాని కొరకు మన నిరీక్షణ. బాప్తిజం ఎందుకు తీసుకున్నాము అయ్యా అంటే, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను చేసినటువంటి పాపాలను క్షమించు ప్రభువా, ఇక మరలా ఏ పాపము చేసి నన్ను క్షమించు అని నీ దగ్గరికి రాను. మరి ఎందుకు
పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుకొని బాప్తీసం తీసుకుంటున్నావంటే నీకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఏ యేసైతే ఇప్పుడు నిన్ను క్షమించాడని నువ్వు నమ్ముతున్నావో అదే యేసు మరలా రానయున్నాడని నిరీక్షణ. మధ్యాకాశమునకు నా యేసు రానయున్నాడు. ఎలా రానయున్నాడు? పెళ్లి కుమారుడుగా రానయున్నాడు. ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి నేను పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము తీసుకున్నాను తప్ప ఈ స్త్రీని పెళ్లి చేసుకోవడానికి, ఈ పురుషుడిని పెళ్లి చేసుకోవడానికి, లేదా విదేశాల్లోనికి వెళ్ళటానికి, లేదా కాన్వెంట్ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో నాకు కానీ నా బిడ్డలకు కానీ సీట్లు రావటానికి కాదమ్మా. ఒకటే ఒక నిరీక్షణ, ఆయన ఉండు చోటున మనము ఉండులాగున. ఇది మన నిరీక్షణ. ఏం సిస్టర్, ఏం బ్రదర్, మన నిరీక్షణ ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు చెప్పినటువంటి అదే నిరీక్షణ, అదే నిబంధన. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచు ఉన్నారు గనక నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఐ కమ్ బ్యాక్ అగైన్. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నప్పుడు మన నిరీక్షణ ఏం ఉండాలి? వచ్చి తీసుకొని పోతాను అన్నటువంటి యేసుక్రీస్తు గురించి నిరీక్షణ ఉండాలి. కానీ పుట్టినటువంటి డిసెంబర్ 25వ తారీఖు నిరీక్షణ కొరకు కాదు. ఆయన సున్నతి పొందినటువంటి 8వ దినమున సున్నతి పొందినటువంటి జనవరి 1 న్యూ ఇయర్ గురించి నిరీక్షణ కలిగి ఉండటం కాదు. అది అయిపోయిందిగా. ఇప్పుడు రెండవది ఇంకో నిరీక్షణ ఏంది? 17వ తారీఖు ఉంది కదమ్మా, ఫిబ్రవరి 17వ తారీఖు యాష్ వెడ్నెస్డే నిరీక్షణ. యాష్ వెడ్నెస్డే తర్వాత గుడ్ ఫ్రైడే నిరీక్షణ. గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ నిరీక్షణ. ఎవడు చెప్పాడో ఏం చెప్పాడో ఏం తెలియదు. ఇప్పుడు ఈ కాలంలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి వారందరూ కూడా క్యాలెండర్లు చూసి ఎప్పుడు పెళ్లి చేసుకోమంటారు అయ్యారు. మన క్యాలెండర్లోనేమో ఏవి మంచి దినాలో ఏ చెడు దినాలు రాయరు. అమ్మా అమాస పుణ్యాలు ఈశ్వర్ బ్రదర్ చెప్తున్నాడు. అమాస పుణ్యాలు ఉండలేకుంటే సరే ప్రింట్ చేస్తే బాగుంటుంది కదా. అది తెలుసుకోవాలనే మనం చూసుకుంటుంటే అమావాస్య దినం షాపింగ్ చేయొద్దంట. మరి అమావాస్య దినంలో సస్తే వెళ్ళిపోతాం. మరి హాస్పిటల్ చేయమో అమావాస్య దినంలో ఉడితే మరి సగతి ఇచ్చి మరి పుణ్యం ఎందుకోద్దు. మరి అది కన్నడతో మాట్లాడుకుంటున్నామా మీతోడు కదా. మరి తర్వాత ఇది కన్నడతో మాట్లాడుకుంటున్నా. ఎప్పుడు చేయమంటారు గారు మరి పెళ్ళాలంటే ఒక పని చేయండి. ఫిబ్రవరి 17వ తారీఖు మరి యాష్ వెడ్నెస్డే స్టార్ట్ అవుతున్నాయి, లెంట్ డే స్టార్ట్ అవుతున్నాయి. ఏమన్నా ముహూర్తాలు పెట్టుకుని ఉంటే 17వ తారీఖు లోపల పెట్టుకోండి బాగుంటారు. ఇదేగా లెంట్ డేస్లో ఏం శుభకార్యాలు చేయొద్దంట. అంటే దానికి దుర్దినాలా? యేసు శ్రమల దినాలు అని పాటించుకుని దుర్దినాలా? నీ రక్షణ కొరకు, నీ మారున మనసు కొరకు, పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ లెంటన్ డేస్ దుర్దినాలా? ఏంటమ్మా అవన్నీ దుర్దినాలంటే గుడ్ ఫ్రైడే కూడా దుర్దినలే. దానికి బ్యాడ్ ఫ్రైడే అని పేరు పెట్టాడు. లెంటన్ డేస్ మంచి దినాలు కాదండి అని నువ్వు చెప్పకనే చెబుతున్నావు. నీ శుభకార్యాలు ఆ దినాలలో పెట్టుకోవడం జరిగింది. ఆ దినాన్ని ఏర్పాటు చేసుకో. నీ నిరీక్షణ వీటి కొరకు కాదు మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్. దిస్ ఇస్ నాట్ ది క్రిస్టియన్ లైఫ్. దిస్ ఇస్ నాట్ ది బిలీవర్స్ లైఫ్. దిస్ ఇస్ నాట్ ది ఫెయిత్ వాట్ వీఆర్ లివింగ్. ఇది కాదు మన నిరీక్షణ. ఒక్కటే ఒకటి, ఎప్పుడు వాక్యమును ఇక్కడ నేను ప్రకటిస్తూ ఉండగానే నీ సమయం అయిపోయింది నా ప్రియ బిడ్డ, నీ లోపల నుంచి ఊపిరి ఆగిపోబోతుంది అని వెంటనే నా యేసయ్య స్వరము నాకు వినబడితే, ఈ శరీరం ఇలా నిలబడి మాట్లాడుతున్న ఈ శరీరం ఇలా ఒరిగిపోతూ ఉంటూ ఉంటే వెంటనే నా కొరకు పరదేశ ద్వారము తెరవబడాలని నా నిరీక్షణ. క్రైస్తవులు ఇదే నీ నిరీక్షణ, ఇదే ప్రతి ఒక్కరి క్రైస్తవ నిరీక్షణ. నిరీక్షణ ఒక్కటే. ఆ తర్వాత ఏమన్నాడమో చదవండి. నిరీక్షణ ఒక్కటే ఉండుటకు పిలువబడింది. నిరీక్షణ ఒక్కటే ఉండుటకు మనం ఏమన్నాము? పిలువబడ్డాము. ఒక్కటే దాని కొరకు నువ్వు పిలువబడ్డావు క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా. అంతే తప్ప మిగతా దీంతో పాటు మిగతా వాటన్నిటికీ నువ్వు పిలువబడ్డావు కాదమ్మా. అవన్నీ
మనుషులుగా పుట్టినందుకు అవి జరుగుతూనే ఉంటాయి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. నేను ప్రశ్నలు అడిగాను, మళ్ళీ ఒకరినొకరిని పాయింట్అవుట్ చేసి నేనేం చెప్పాను. విశ్వాసము ఒక్కటే అన్నాడు. విశ్వాసము ఒక్కటే అంటే ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారంటే డెఫినెట్గా అందరము చేతులు ఎత్తుతాం. దేని కొరకు విశ్వాసం ఉంది అని అంటే ఈ వరల్డ్ లైఫ్ గురించి మాత్రమే చెప్తాం. నాతో కూడా ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, అమ్మ నీకు విశ్వాసం ఉంటే తప్పకుండా నీ కాలు బాగవుతుంది, నీ విశ్వాసం ఉంటే నీకు పెళ్ళి అవుతుంది, నీ విశ్వాసం ఉంటే నీకు పిల్లలు పుడతారు, నీ విశ్వాసం ఉంటే నీ ఇల్లు కట్టుకుంటావు, నీ విశ్వాసం ఉంటే స్వయంసు. కానీ ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసము ఒక్కదాని కొరకే విశ్వాసం. ఏంటి అంటే విశ్వాసం ఉన్నటువంటి మీరందరూ రక్షించబడ్డారు కదా, మీరందరూ బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత ఇవ్వబడినటువంటి బాప్తిస్మం పొందుకున్నారు కదా. ఆ బాప్తిస్మం పొందుకున్న వారందరూ కూడా, మీరందరూ కూడా రక్షించబడిన వారి గురించి మాట్లాడుతున్నాను. రక్షించబడినటువంటి వారు, ఇంకా బాప్తిస్మం పొందినటువంటి వారు, నేను వారి గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఈ విషయంలో మీకు విశ్వాసం ఉందా? ఏ విషయంలో విశ్వాసం ఉంది అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసి నేను తప్పు మాట్లాడను అన్న విశ్వాసం మీకుందా? నీది నీకే ప్రశ్నించుకో. ఎందుకంటే ఎవరి విశ్వాసం వారిది కదా. అంటే నాకు ఏం విశ్వాసం ఉండాలంటే, ఐ నెవర్ డూ సిన్ అట్ ఎనీ కాస్ట్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా భార్య విషయంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ, ఎలాంటి బలహీనతల విషయంలో కానీ నేను వాక్యానికి వ్యతిరేకంగా పోషింపబడను, బ్రతకను అని నాకు విశ్వాసం ఉందా? డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ మై పర్సనల్ లైఫ్? ఆ ఫెయిత్ నాకు లేకపోతే, ఆ విశ్వాసం నాకు లేకపోతే, నేను బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన నీళ్ళతో కానీ నీళ్ళలో కానీ నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. ప్రయత్నం నిరీక్షణ ఒక్కటే ఇంటులాగున్న మనం పిలువబడినవి. ఆ నిరీక్షణ నెరవేర్పులోనికి రావాలంటే ఇక్కడ ఎలా బ్రతకాలంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను పాపము చెయ్యజాలను. ఎవరైనా సరే నేను తినగలను అని తింటాడు, తినలేను అని మాత్రం తినడు. నేను సంసారం చెయ్యగలను అనే పెళ్లి చేసుకుంటాడు, నేను ఉద్యోగము చెయ్యగలననే ఉద్యోగం చేస్తాడు. కానీ ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత మరలా పాపం చేయదు. అది విశ్వాసం. విశ్వాసం అంటే నీ మీదనే. ఇది ఎవరు కలిగి ఉన్నారో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారు పొందిన బాప్తిస్మము పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో పౌలు పొందిన బాప్తిస్మము మనము పొందాలి. అందుకే దావీదు విషయంలో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఊరియా భార్య విషయములో తప్ప మిగతా ఏ విషయములో కూడా అతడు పాపము చేయలేదు, నన్ను బాధ పెట్టలేదు. లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి ఒకే పాపము చేశాడు. ఒకే పాపము నిమిత్తము రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడిగాడు. మరలా నన్ను క్షమించు అని దేవుని దగ్గరికి జీవితంలో ఎప్పుడు కూడా దావీదు రాలేదు. మరి ఇక్కడ ఉన్న మనం ఈ ఆరాధనలో, 3వ ఆదివారపు ఆరాధనలో పాలు పొందుతున్న మనం ఎన్నిసార్లు దేవుని క్షమించమన్నా, దేవుని దాకా ఎందుకమ్మా పాస్టర్ గారు నన్ను క్షమించండి అయ్యా పాస్టర్ గారు అని ఎన్నిసార్లు అనిపించు. మై డియర్ లవ్లీ వైఫ్, కైండ్లీ ఫర్గివ్ మీ అని భార్యను ఎన్నిసార్లు అడిగించవచ్చు, భర్తను ఎన్నిసార్లు అడిగించవచ్చు నన్ను క్షమించు అని. చేసిందే మళ్ళీ చేసి చేయదాని గురించి కానీ మాట్లాడుతుంది. నీకు తెలిసి ది రిపీటెడ్ సిన్స్, ది రిపీటెడ్ మిస్టేక్స్, దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆర్ ఎక్స్క్యూజ్ ఫ్రమ్ ది గాడ్. ఒక్కటే విశ్వాసము అంటే అది. నీ జీవితంలో నీ మీద నీకు విశ్వాసం కలగాలి. ఏంటి అంటే ఎప్పటికీ కూడా ఎలాంటి బలహీనత నా జీవితంలోకి వచ్చినా
దాని నిమిత్తము నేను పాపము చేయను. మన మధ్య నాకు చాలా 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 డబ్బు అవసరమైంది, చాలా డబ్బు అవసరమైంది. నాకు వచ్చే ఆ డబ్బు, నాకు వచ్చే అవకాశాలు అన్నీ ఎలా వస్తున్నాయంటే త్రూ ఇంట్రెస్టే వస్తున్నాయి. ఒకడు 10% ఇస్తానంటాడు, ఒకడు 8% ఇస్తానంటాడు, ఒకడు 7% ఇస్తానంటాడు, ఒకడు 1% ఇస్తానంటాడు, ఇంకొకడు పావలా వడ్డీ అంటాడు. ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా నాకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు అవసరమైంది, నీకు తెలుసు. అది నా కుటుంబమునకు ఎలాంటి పరిస్థితి అని అంటే బ్రతకాలా చావాలా అనేటటువంటి సిచ్యువేషన్లో లోనికి నేను వచ్చేసాను. ఆ డబ్బు ఆ సమయంలో నాకు అంత అవసరం. ఆ సమయంలో ప్రార్థన చేస్తుంటుంటే ఇలా వచ్చాయి డబ్బు ఇస్తామని. ఇప్పుడు ఏం చేయమంటారు? అది నా ప్రార్థన జవాబు అంటారా కాదా? చెప్పండి. ప్రశ్నలు అడగొద్దు అని నాకు ఉన్నప్పటికీ కూడా మనల్ని అడుగుతున్నా. ఇంకా నా విషయంగా కూడా అడుగుతున్నా, ఈ విషయంగా అడగదు. ఇప్పుడు నాకు చావు బ్రతుకు నాకెట్టి పరిస్థితులు కావాలి. అది లేకపోతే నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి నాకు వేరే నాకు ఏ దారులు కనబడుతుంది. వడ్డీ లేకుండా అప్పిచ్చేవాడు కూడా నా దగ్గరికి రావటం లేదు. నా దగ్గర సొమ్ము ఉంది, ఆ సొమ్ము కుదోబెట్టాలా వద్దా? వస్తుంది సొమ్ము పెట్టుకోకుండానే నాకు ఇచ్చే వాళ్ళందరూ కూడా వడ్డీ అన్న పేరుతో ఇస్తామని వస్తున్నారు. ఇప్పుడు దేవుడు పెడుతున్నాడు. ఇంతకు ముందే చెప్పారు, సాతాను మార్గం ఉంది బ్రతకడానికి, ఈ లోకములో చావటానికి ఉంది, ఆ తర్వాత మరలా బ్రతకడానికి లేదు. దేవుని మార్గం ఉంది, బ్రతకడానికి ఉంది, చావటానికి ఉంది, చచ్చిన తర్వాత బ్రతకడానికి ఉంది. ఇప్పుడు నా ఎదురుగా సాతాను మార్గం ఉంది. ఏంటది? వడ్డీకి అప్పు తీసుకోమని, సొమ్ము కుదువ పెట్టి డబ్బు తెచ్చుకోమని. ఇది సాతాను మార్గం. ఆగిపోయింది. ఇప్పుడు నేను ఏం నిర్ణయం తీసుకోవాలి? దేవుడు నాకు నాడు యేసు కదా రాళ్ళను ముందు పెట్టి ఈ రాళ్లను నీ దేవుడు నిర్మాణ కొరకు ఏర్పాటు చేశాడు. రాళ్లను దేవుడు ఆహారం కొరకు ఏర్పాటు చేయలేదు. రాళ్లను దేవుడు మనుషులు నివసించడానికి, నిర్మాణము జరగటానికి దేవుడు రాళ్ళను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు దేని కొరకు నిర్మించాడో రాళ్లను, దాని కొరకు కాకుండా కడుపు నింపుకొని ఆకలి తీర్చుకోవడానికి ఆహారంగా మార్చుకోమని యేసు ఎదుట సాతాను పెట్టినట్టుగా ఇప్పుడు నా ఎదుట రాళ్ల స్థానంలో వడ్డీ పెట్టాడు. రాళ్ల స్థానంలో నా సొమ్మును కుదోబెట్టేది పెట్టాడు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, రాళ్ల స్థానంలో నా యేసయ్య పెడితే నా యేసయ్య రాళ్లను రొట్టెలుగా మార్చుకోగలడు. ఏమైనా కానీ ఎందుకు చేయలేదు అంటే అది సాతాను చెప్పాడు కనుక చేయలేదు. అదే సృష్టికర్త దేవుడు వచ్చి చెప్పింటే, నా కొడుక, నా బేట, నా యేసయ్య, నా యేసు, నువ్వు నా కొడుకు బేట, ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తినిబెట్టా అని కనుక యెహోవా దేవుడు చెప్పి ఉంటే యేసు తప్పకుండా రాళ్ళ రొట్టెలుగా చేసుకునేవాడు, తినేవాడు. అది దేవుని మాట అయితే. కానీ చెప్తున్నవాడు సాతాను. క్రైస్తవుడు చెప్తున్నవాడు జీవితాన్ని పతనం చేసేవాడు కనుక చేసుకోవాలి. వడ్డీకి ఇచ్చుట, వడ్డీకి తెచ్చుకొనుట అది శాపానికి సాదృశ్యమని చాలా గ్రంథాల్లో రాశాడు. హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో రాశాడు. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం చివరి వచనంలో కూడా రాశాడు. ద్వితీయోపదేశ కాండంలో రాశాడు. లేవి కాండంలో రాశాడు. ఇలా ప్రతి గ్రంథంలో కూడా రాశాడు. 15వ కీర్తనలోనైతే అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు అని కూడా అంటాడు. ఈ లోకములో అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పట్టణములో ఎప్పటికీ నివసించేవాడు ఎవడు అని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చివరి వచనంలో రాస్తాడు.
వడ్డీకి అప్పు ఇవ్వని వాడు వడ్డీకి తెచ్చుకోని వాడు అని రాస్తాడు. క్రైస్తవుడు, ఈ వాక్యం నా గుర్తుకొచ్చింది. విశ్వాసం ఒక్కటే, నా నిరీక్షణ ఒక్కటే. ఏంటది? వడ్డీకి తెచ్చుకొని బ్రతికితే నేను రెండవ మరణం అవుతాను. నీటి బాప్తిసమా, చిలకరింపు బాప్తిసం తీసుకున్నాను నేను. కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు చర్చ్లో, సిఎస్ఐ చర్చ్లోనే. ఆ తర్వాత దీని ప్రకారంగా నీటి బాప్తిస్మము తీసుకోవాలి, ముంచుడు బాప్తిస్మం నాకు తెలిసినప్పుడు ఆ ముంచుడు బాప్తిసం కూడా నేను తీసుకున్నాను. ఇన్ని తీసుకున్నటువంటి నేను గడిచిన దినాల్లో నా అవసరత అక్కర వచ్చినప్పుడు ఆ సమయంలో గనక నేను వడ్డీకి కానీ సొమ్ము కుదువ పెట్టి కానీ నేను తెచ్చుకొని ఉంటే గనక ఈ రోజున ఇక్కడ నేను ప్రసంగం పరిశుద్ధాత్మలో నేను చేస్తున్న వ్యక్తిని కాదు, ఇక్కడ నా మాటలు మీకు చెప్తున్నటువంటి వ్యక్తిగా, నా అంతరాత్మ నన్ను గర్దిస్తున్న ఒక అబద్ధ బోధకుడిగా నిలబడేవాడిని. క్రైస్తవుడు, ఆ రోజున ఒకటే నిర్ణయం తీసుకున్నాను, తీసుకునే ప్రసక్తి లేదు. క్రైస్తవుడు, నేను అనుకున్న నా కుటుంబ కార్యం, నా కుటుంబం అనుకున్న కుటుంబ కార్యం ఆగిపోయినా పర్వాలేదు, అది జరగకపోయినా పర్వాలేదు. నేను చస్తాను, నా కుటుంబం చస్తుందని తెలుసు. ఒకవేళ రాకడ ఆలస్యం, మేము చావటం గనక కాకపోయినా యేసు ఇప్పుడు వస్తే ఆ వడ్డీకి ఇచ్చేవాడు నేను ఇలా తీసుకుంటుండగానే ఏ కార్యం తలపెట్టానో ఆ కార్యం కొరకు ఇలా తీసుకుంటూ ఉండగానే మధ్యాకాశంలో బూర శబ్దము వినిపిస్తే నా కార్యం సంగతి అక్కడ పెట్టండి. మాస్టర్ గారు మీరందరూ కూడా ఎత్తబడిపోతారు. ఎందుకంటే మీరు అప్పుల మీద బతికేవారు కాదు కనుక, వడ్డీల మీద బతికేవారు కాదు కనుక, మీరు ఆదివారాలు డ్యూటీలు చేసుకొని బతికేవారు కాదు కనుక, మీరందరూ నమ్మకంగా పనిచేసేవారు, నమ్మకంగా వాక్య పద్ధతి ప్రకారంగా బతికేవారు కనుక మీరందరూ ఎత్తబడిపోతారు. కానీ ఆ రోజు ఇలా వడ్డీకి తీసుకుంటుండగానే, ఇంకా తీసుకోలేదు బిడ్డ, తీసుకుంటూ ఉండగానే బురశబ్దం వస్తే నేను పోబడి 7 ఏళ్ల మహాభయంకరమైన శ్రమలను అనుభవించి చివరికి నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి ఒక బోధకుడిగా బ్రతికి విడువబడేవాడు. ఆ దౌర్భాగ్యం బ్రతుకు నాకు అక్కడ లేదు. తుచ్చమైనటువంటి ₹1,00,000 వడ్డీ అప్పు కొరకు, 50,000 రూపాయల వడ్డీ అప్పు కొరకు, 1000 రూపాయల అవసరత కొరకు, వడ్డీ కొరకు నేను ఇంత గొప్ప నిరీక్షణ, నా విశ్వాసం నేను పోగొట్టుకొని తెలుసుకోవటం. నా విశ్వాసం ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవసరత వచ్చినా ఒక్క పైసా కూడా వడ్డీకి అప్పు తెచ్చుకోజాలను అన్న విశ్వాసం నాకు ఉంది. హల్లెలూయా. అలాంటి విశ్వాసం నీకు ఉండాలి, అలాంటి బ్రతుకు ఉండాలి. నాకు విశ్వాసం ఉందండి, పెళ్ళైతుందండి, విశ్వాసం ఉందండి, ఇల్లు కట్టుకుంటానండి, విశ్వాసం, ఉద్యోగం వస్తుందండి, విశ్వాసం ఉందండి. అరే పాపము చెయ్యనన్న విశ్వాసం ఉందని తల ఊపు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడను అన్న విశ్వాసం నాకు చూపించు. పరాయి వారిది ఏది కూడా ఆశించను అన్న విశ్వాసమును చూపించు. నీకు ఎంత ఎలితే అంతలో పెళ్లి చేయి, ఎంతలో ఎలితే అంతలో నీ జీవితాన్ని కొనసాగించు. వాడు ఇంత చేశాడు కనుక, వాడు ఇట్లా చేశాడు కనుక, వీడు ఇట్లా చేశాడు కనుక నేను అట్లా చేయకపోతే వాడి ముందు నేను తలదించుకున్నవాడిని అవుతానని కనుక ఉంటే విశ్వాసము లేదు. ఆ తర్వాత అంటాడు విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. కాబట్టి బాప్తిస్మం అంటే ఇలా బ్రతికేటటువంటి జీవితానికి బాప్తిస్మము అని పేరు పెడతారు. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఒక మాట చెప్పాడు. ఆ మాట నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయం. ఎందుకంటే బాప్తిజం అంటే మనం గుర్తొచ్చేది బాప్తిజం ఇచ్చి యోహాను గారు కదా. ఆయన చెప్పినటువంటి డెఫినేషన్ని మనం ఈ సమయంలో చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా మారు మనస్సుకు తగిన ఫలములు, ఎవరైనా ఈ విషయాన్ని ఎవరితో చెప్పాడు అని కనుక మన పై వచనము చూస్తే, బాప్తిస్మము తీసుకోవాలని వచ్చిన వారితో చెప్పిన మాట ఇది. మై డియర్ చర్చ్ మెంబర్స్, బాప్తిస్మం తీసుకోకుండా ఉండటానికి వారికి చెప్పినటువంటి మాట కాదు ఇది. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట చెప్తున్నాను ఇది. అంటే మీ మారు మనస్సుకు తగిన ఫలములు అంటే
చాలా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం ధ్యానిస్తుంది ఏంటంటే నీ మనస్సు దేని మీద ఉండాలి అని అంటే నీ నిరీక్షణ ఒక్కటే. నా యేసయ్యను పెళ్లి కుమారుడిగా నేను చూడాలి, పెళ్లి కుమార్తెగా నేను సిద్ధపడాలి, ఆయన్ని నేను పెళ్లి చేసుకోవాలి. అది నీ నిరీక్షణ అయి ఉండాలి. రెండవది, మారు మనసు తగిన ఫలములలో ఇంకొక ఫలము ఏంటంటే నేనెట్టి పరిస్థితుల్లో పాపము చేసి బ్రతకను అన్న నా మీద నాకు విశ్వాసము కలగాలి. వాడు అంటాడు, నా కొడుకు రేపు ఇంటర్వ్యూ ఉందండి, నాకు ఫోన్ చేశాడు, అయ్యా నువ్వు ₹1,00,000 నువ్వు నాకు కనుక ఇచ్చేసావు అనుకోండి, దాన్ని ఏమంటారో మరి ఏమంటారు? ఇక ప్రైమ్ లంచం. అబ్బా మంచి చాలా బాగా గుర్తు చేశావు. ₹1,00,000 నువ్వు నాకు లంచం ఇచ్చేసావంటే నీ కొడుకు సెలెక్ట్ అయిపోయినట్టే, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తాము అని అంటాడు. నాకు నమ్మకం లేదంటే మీరు ₹1,00,000 తీసుకెళ్ళిపోకపోతే ఏంటి అని అంటే నేను ఇప్పుడే నీకు ఒక కాపీ కూడా పంపుతాను అని కూడా చెప్పాడు. ఇప్పుడు తీసుకోమంటారా ₹1,00,000 లంచం ఇవ్వమంటారా వద్దా? అదే 15వ కీర్తనలో ఉంది, శివ వైష్ణవంలో, లంచం ఇవ్వకు లంచం తీసుకుంటాం. మరి ఈరోజు మన పిల్లల కొరకు కానీ దేనికైనా దీనికైనా మనము లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఏమా ఇస్తాం? ఎందుకు? ఇక్కడ బ్రతకాలి. నా కొడుకు ఉద్యోగం వస్తాడు, నా రాళ్ళు సంపాదించుకుంటాడండి. ఆ ఉద్యోగం పెట్టి ఎక్కుతున్నాడు, తీసుకుని నేను లంచం కట్టేశాను, ₹1,00,000 కట్టేశాను, నిన్ననే కట్టేశాను. రేపు పోతాడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు, సెలెక్ట్ అయిపోతాడు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాడు. ఎల్లుండి నుంచి రండి సంతకం పెట్టండి అంటాడు. ఆ ఎల్లుండి పోతున్నాడు, సంతకం పెట్టడానికి వెళ్తున్నాడు, సంతకం పెట్టి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి పోతున్నాడు. బూరో శబ్దం వచ్చింది, మధ్యాహ్నంలో బూరో శబ్దం వచ్చిందండి. చెప్పండి, నా కొడుకు ఆ ఉద్యోగం వస్తే నా రోజు మంచి హ్యాపీగా బ్రతుకుతాడండి అనుకున్నాను, కానీ తన జీవితకాలం అంతా నరకపాత్రుని చేశాను కదమ్మా నా కొడుకును. వాడు 4 రోజులు బాగా బ్రతుకుతాడండి, వాడు ఎవరి దగ్గర చేయి దాచకుండా బ్రతుకుతాడండి, కానీ ఇప్పుడు నరకంలో కాల్చబడి అబ్రహామా చేయి దాస్తాడు, ఆడ బిచ్చగాడిగా ఉచ్చబోయి అంటాడు. ఏందండి ఇదంతా? ఈ బ్రతుకు బ్రతికడమా? అందుకే ఈ బాప్తిజం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఏది బాప్తిజం పొందడానికి వచ్చిన వాళ్ళు అంటున్నారు మీకు ఆశీర్వాదాలు రాదురా, మీకు దీవెనలు రావురా. నేను కనుక ఇప్పుడు మీకు బాప్తిజం ఇస్తే మీకు వచ్చేది ఆశీర్వాదం, దీవెన, ఆత్మీయ వరములు కాదురా, పరిశుద్ధాత్మ వరములు కాదురా, శాపం వస్తుందిరా అని చెప్పాడు. మీరు దేవుని బిడ్డలుగా పిలువబడరా, సర్ప సంతానమా అని పిలవాల్సి వస్తుంది నా నోటితో, ఏమంటారా అని అన్నాడు. చూడండి 5వ వచనం చూడండి అమ్మ. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చినటువంటి జనసమూహములను చూచి, సర్ప సంతానమా, ఎవరిని చూచి? బాప్తిస్మము ఒక్కటే అని ఇతరులు బాప్తిస్మం పొందుకుంటుంటే, ఇతరులు రక్షణ పొంది చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా మరలా కన్ఫర్మేషన్ బాప్తిజం తీసుకొని వాక్య పద్ధతి ప్రకారంగా పాపములన్నీ కూడా ఒప్పుకొని స్వామిరాయ్ గారి దగ్గరకు వచ్చి ఒక 6 సంవత్సరాల క్రితం నేను బాప్తిజం పొందుకున్నాను, ఆ తర్వాత నేను మరలా పాపం చేయలేదు, కానీ అప్పుడు నేను మరలా బాప్తిజం పొందుకుంటున్నప్పుడు నా బంధువులు, నా కుటుంబస్తులు, అరే ఒకటే బాప్తిజం తెలియదారా నీకు? చిన్నప్పుడు చిలకరింపు బాప్తిజం ఇవ్వలేదా? కన్ఫర్మేషన్ ఇవ్వలేదారా? మళ్ళెందుకు బాప్తిజం తీసుకుంటున్నారా? బుద్ధి లేదారా అని తిట్టారు, అవహేళన చేశారు. కానీ నా దేవుని దృష్టిలో నేను తీసుకుంటున్నటువంటి ఆ బాప్తిస్మము నిజమైన బాప్తిస్మం నాకు తెలిసింది. క్రైస్తవులో నేను మరలా పాపం చేయనని తీర్మానం తీసుకున్నాను. ఇలా సర్పసంతానం అని పిలువబడే బాప్తిస్మాన్ని నేను తీసుకోలేదండి. ఏ ఒక్కటే బాప్తిస్మాన్ని నువ్వు నమ్ముతూ బూతులు మాట్లాడుతున్నావో, ఏ ఒక్కడే బాప్తిస్మాన్ని నమ్మి చెడును చూస్తూ ఉన్నావో, సినిమాలు షికార్లు తిరుగుతూ ఉన్నావో, ఆదివారాలు కూడా ఉద్యోగాలు చేస్తున్నావో, ఓవర్ టైంలు చేసుకుంటున్నావో, ఒకటే బాప్తిస్మాన్ని నమ్మి ఈ మాటను విస్మరిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించబడుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని బాప్తిస్మం పొందటానికి వచ్చిన వారితో చెప్తున్నాడు. సో ఈ రోజు ఇక్కడ ఈ సంఘములో ఇప్పుడు వర్తమానం వింటుండగా, లైవ్ లో వర్తమానం వింటుండగా ఎవరైనా మేము బాప్తిసం పొందుకున్నాము కనుక మేము రక్షించబడ్డామని చెప్పుకుంటూ ఇంకా ఇలా వడ్డీల మీద బ్రతుకుతూ, అప్పుల మీద బ్రతుకుతూ, నానా రకాలమైనటువంటి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకుతూ అలాంటి భవిష్యత్తు, అలాంటి పోషణ కనుక పోషింపబడుతున్నట్లయితే దయచేసి దీస్ వర్డ్స్ ఆర్ నాట్ మై వర్డ్స్, దీస్ వర్డ్స్ are came from the mouth of the John the Baptist. వరప్రసాద్ అన్న మాటలు కాదు, వరప్రసాద్ నోట్లో నుంచి వచ్చిన మాటలు కాదు సర్పసంతానమా అని.
నన్ను సర్పసంతానం అని పిలిచాడు వరప్రసాద్. నో, ఐ డి నాట్ కాల్ యూ. పిలిచిన వారి మాదిరి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. భ్రష్టులారా ఆయన పిలవకముందే, దౌర్భాగ్యులారా అని మనల్ని పిలవకముందే, నమ్మక లేని వారులారా అని కాకుండా ఆయన విశ్వాస ఘాతులారా అని మనల్ని పిలవకముందే మన జీవితాలను జాగ్రత్త పరుచుకున్నాం. ఆ మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించుడు అన్నప్పుడు ఈ బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి వారిలో 3 కేటగిరీస్ ఉన్నాయంట. ఒక కేటగిరీ చూడండి, 9వ వచనం 10వ వచనంలో ఒక కేటగిరీ ఉంది. అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయగలనని జనులు. సెకండ్ కేటగిరీ ఉంది. సెకండ్ కేటగిరీలో అంటే సుంకరులు, 12వ వచనంలో సుంకరులు. 3వ కేటగిరీ ఉంది, 14వ వచనంలో సైనికులు. జనులు అంటే అందరూ వస్తారు కదా, అందులో సుంకరులు వస్తారు, సైనికులు వస్తారు, అందరూ వస్తారు. అంటే బాప్టిజం తీసుకోవడానికి ఎవరెవరు వచ్చారు? జనులు వచ్చారు, సుంకరులు వచ్చారు, సైనికులు వచ్చారు. అందరూ ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నారో, ఏ పనులు చేసుకుంటున్నారో వారందరూ వచ్చారు బాప్తిజం తీసుకోవడానికి. అంటే అందరూ ఇప్పుడు వాక్యం నమ్మినట్ట, దేవుని నమ్మినట్టే కదా. మరి మనం ఎందుకు బాప్తిజం తీసుకుంటాం? నమ్మేమనే తీసుకున్నాం కదా. వారు నమ్మే వచ్చి బాప్తిజం తీసుకుంటామని అంటే వద్దురా బాబు అని. మరి వాళ్ళు అంటున్నారు, మరి బాప్తిజం తీసుకోకపోతే ఎట్లనే, మరి పరలోకం లేదంటే కదా మాకు. బాప్తిజం తీసుకోకపోతే మరి ఏ సంగతి అని అడిగితే, అరే బాప్తిజం తర్వాత సంగతి రా, బాప్తిజం కార్యక్రమం అనేటువంటి తర్వాత చేయాలి. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అని అడిగారు కదా, ఇప్పుడు చెప్తానని వారికి చెప్తున్నాను. అందులో నేను సైనికుల్ని మాత్రమే తీసుకుంటాను, మిగతా తర్వాత తీసుకోండి. సైనికులు అడుగుతారు, ఎందుకు సైనికుల్ని తీసుకుంటున్నానంటే మన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి. ఇది అందరికీ గుర్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దర్శనంలో చూస్తున్నప్పుడు 4వ వచనం నుంచి రాస్తాడు. యెషయా గారి దర్శనం చూస్తున్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఆయన స్తుతిస్తుంది. ఆయన సైన్యములకు అధిపతి అయితే అంటే ఆయనకు సైన్యము ఉంది, ఆయనకు సైన్యం ఉంది. ఆ సైన్యములకు ఆయన అధిపతి. ఆ సైన్యము ఎవరు అని అంటే నీవు నేను, మనమే సైన్యం. ఈ సైన్యమైన మనము ఈరోజు ఆయన్ని అడుగుతూ ఉన్నాం అనుకుందాం. మరి ఏమి చెయ్యవలను అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏం చేయాలి. సైనికులకు చెప్తున్నాడు అంటే మనకు చెప్తున్నాడు కనుక ఏం చేయవలను అన్నప్పుడు అడిగింది. అందుకు అతడు ఎవరిని దిస్ ఈస్ ది బ్యాప్టిజం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బాప్తిజం పొందడానికి వచ్చాను కదమ్మా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీళ్ళలో బాప్తిజం పొందడానికి ముందు నువ్వు ఒక పని చేయరా అన్నాడు. ఆ పని చేస్తే నువ్వు బాప్తిజం పొందినట్టే. ఏ పని చేయాలంటే ఎవరిని బాధ పెట్టు. నేను చేయలేకపోయినా అడగాలి, మళ్ళీ తర్వాత నాకు ఫోన్ వస్తాయి. దేవుని స్తోత్రం. మీరు బాధపడుతూ మీరు ఎవరినైనా బాధ పెడుతూ ఆల్రెడీ బాప్టిజం కార్యక్రమంలో మీ జీవితంలో జరిగింపబడి రక్షింపబడినటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఉంటున్నట్లయితే దయచేసి ఆ వ్యక్తుల నుంచి బయటికి రండి. మధ్యాహ్నం కాల్సి నీ జీవితం ఏ విషయంలో నువ్వు బాధపడుతుంది, నువ్వు ఎవరిని బాధపెట్టావు. అది ఎప్పుడైతే నీ జీవితంలో కొనసాగబడుతూనే ఉంటుందో ఆ కొనసాగబడినంత కాలము నువ్వు బాప్టిజం పొందావు అని నీ అంతరాత్మ నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. బాధ పెట్టొద్దు, బాధపడదు. బాధ పెడితే ఎట్లా బాధపడకుండా ఉంటారు బ్రదర్ అంటే ఇది చెప్పినోళ్ళు అడుగు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు, నేను చెప్పలే. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేనిని గూర్చి చింతించకుడి, భయపడకుడి, దిగులు పడకడి, ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండు. నేను చెప్పలేదు, నన్ను అడగకండి. మీరు నమ్మినా మీ దేవుడు చెప్పాడు, మీ దేవుడు మీరు అడుక్కోండి. మేము మనుషులం కదా, మేము ఎట్లుంటాము అని అంటారే. నువ్వు సచ్చిన మనుషులురా, సత్యాను అనుకొని బ్రతుకురా అని నేను నీకు చెప్తా. నువ్వు బ్రతుకుతున్నాను అనుకుంటూ నువ్వు బ్రతికితే నేనేం చేస్తాను? నువ్వు అందరి కొరకు నువ్వు చచ్చిపోయావు అని
నీవు ఆ నిరీక్షణ కలిగి నువ్వు బ్రతికితే నువ్వు ఎవ్వరు ఏమన్నా నువ్వు బాధపడు. నా కొడుకుని ఎవరైనా ఏమన్నా అంటే నేను బాధపడతా. అదే సన్నిని ఓడని అంటే నేను బాధపడతాను. సన్ని బిడ్డ నిన్ను ఓడని అంటే నేను బాధపడతాను. ఎందుకు? నిన్ను నావాడని నేను అనుకోలేదు కనుక. నా కొడుకుని నావాడని నేను అనుకున్నాను కాబట్టి నాకు బాధ కలిగింది. ఎందుకు? బ్రతుకున్నాను కనుక. నేను 17 సంవత్సరాల క్రితం చచ్చిపోయి కోయగూడలో నేను కనుక సమాజం చేయబడుతుంటే నా కొడుకు గురించి బాధపడుతుంటున్నా బిడ్డ. నా కొడుకు గురించి ₹1,00,000 లంచం కడుతుంటున్నా. నా కుటుంబం కొరకు వడ్డీకి తెస్తుంటున్నా డబ్బు లేదు. అందుకే పౌలు అంటాడు, నేను దినదినము చనిపోతూ క్రీస్తులో బ్రతుకుతున్నాను అని అంటాడు. ఇట్స్ నాట్ మై వర్డ్స్. అందుకే ఎవరిని బాధ పెట్టొద్దు. సైనికులు అడిగితే చెప్తున్నారు. మీ సైనికులు అయితే యూ టేక్ దిస్ వర్డ్స్. లేకపోతే మీరు సైనికులు కాదంటే నేను సైనికుల అధిపతి యెహోవాను పిలవకండి. మళ్ళీ అసలు ఆయన ప్రార్థన చేయకండి, ఆయన పేరు కూడా ఎత్తకండి. అందుకే వ్యర్థముగా ఆయన నామమును ఉచ్చరించకూడదని ఆజ్ఞలో ఆజ్ఞ కూడా జారీ చేశాడు. ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు. ఎవరి మీద నిందలు వేయకండి, అపనింద వేయకండి. నీ మీద నిందేశాడు ఎవడైనా హ్యాపీగా ఉండు. మత్తయి వార్త 5:11 అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధమైన చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు అన్యులనుంది. క్రైస్తలో మరి మన మీద ఎవడైనా అబద్ధమైన మాట చెప్తున్నాడంటే, ఎవడైనా అబద్ధం కల్పించి మన మీద నిందేస్తున్నాడంటే మనం ఎవరము? ధన్యులు. మరి ధన్యులు అయినప్పుడు సంతోషించి ఆనందించాల్సింది పోయి అయ్యగారు తమ్ముడు అయ్యగారు లేదు చెయ్యందాన్ని పట్టుకున్నాడు అంటాడంటే ఎట్లా మరి? ధన్యులు అని చెప్పి అక్కడ మాట రాస్తాడు, సంతోషించి ఆనందించు, అప్పుడు పరలోకములో మీ ఫలము అధికమగును. క్రైస్తవుడు హల్లెలూయా. కాబట్టి ఎవరిని బాధ పెట్టకండి. రెండవది, ఎవరి మీద అపనింద వేయకండి. మీ మీద ఎవడైనా వేశాడా, నో ప్రాబ్లం. నీకు తెలుసు, అది నిందా నీకు తెలిసింది కదా. చెయ్యని దానికి నిన్ను అన్నాడని కనిపించినప్పుడు నీకెందుకు బాధ? నీ పక్షమున వ్యాజ్యమాడువాడు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చూసుకుంటాడు నీ మీద ఎవరైనా నింద వేస్తే. కానీ నువ్వు మాత్రం ఎవరి మీద నేరారోపణ చేయకు. దేవునికి స్తోత్రం. వాడు మంచి చేశాడో నీకు కావాలి అనవసరం, చెడు చేశాడో నీకు అవసరం. ఎవరు అతడు పెళ్లి చేశాడు, ఎట్లా పెళ్లి చేశాడు, నాకెందుకు, ఎవరికెందుకు? అందుకే అనవసరంగా మాట్లాడు. ఎవరింట్లో జరిగిన విషయాలు వీళ్ళింట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అది నీకు ఎందుకు? ఎవరింట్లోనో ఏదో కార్యం చేస్తే వాడు ఎట్లా చేసుకుంటే ఏమైతే మనకెందుకు? కాబట్టి మనం లేనిపోని కల్పించి చెప్పకూడదు. మేమేం చెయ్యాలి అన్నందుకు చెప్తున్నాం. ఒక్కటే బాప్తిస్మం. కాబట్టి నీలో మునిగి లేచానంటే అయిపోయిందంటే, ఓ యోర్దానులో మునిగి లేచానండి. ఇంకొందరు ఉంటారు, నేను ఇప్పుడే బాప్తిజం తీసుకుంటారు అన్నాడు. కొన్ని ఒక బ్రదర్ని అడిగితే, మరి ఎప్పుడు తీసుకుంటావు తమ్మి, మరి బాప్తిజం ఎప్పుడు తీసుకుంటావు అంటే, రెండన్నా డబ్బులు రాని, జస్ట్ మనీ కొరకు ఎదురు చూస్తున్నా, రాని యెరూషలేముకు పోవాలి, యోర్దాను నదిలో బాప్తిజం తీసుకోవాలన్నా. ఆయన దేవునికి స్తోత్రం. డబ్బులు రావాలి, యెరూషలేము పోవాలి, యోర్దాను నదిలో యేసు మునిగినట్టు మునిగాలి. యోర్దాను నదిలో బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో అన్న మాటలు ఇవి. యెరూషలేములో యోర్దాను నదిలో బాప్తిజం తీసుకొని రావడానికి వస్తున్న వారితో బాప్తిజం ఇచ్చే వాళ్ళన్న మాటలు ఇవి. ఆయనతో ఈ మాటలు అంటుంటే నేను ఆడికే పోతా, ఆడనే బాప్తిజం తీసుకుంటా బ్రదర్. ఈ మాటలు అప్పటిదాకా నేను తీసుకోలేదు. ఆ లోపల హిజ్కియాకు వచ్చినట్టు ఈ రాత్రి నువ్వు చచ్చిపోతున్నావు అని అనుకుంటే నేను ప్రార్థన చేస్తాను, ప్లీజ్ పోస్ట్ పోన్. నీ కొరకే బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నా ప్రభా, నువ్వు బాప్తిజం ఇంట్లో ప్రభా, బాప్తిజం తీసుకోవాలనుకుంటే నువ్వు తప్పేసాను. ఆయన తీసుకున్న చోట తీసుకోమని చెప్పలేదు. వారు మనసుకు తగిన ఫలములు వాళ్ళు ఎవరిని బాధ పెట్టకుండా నువ్వు బ్రతికితే బాప్తిజం తీసుకున్నావు బ్రదర్, విల్ గో టు హెవెన్. చెప్తున్నాను, ముంచుడు బాప్తిజం నువ్వు తీసుకోకపోయినా నువ్వు వెళ్ళిపోతావు. కానీ నీకు అవకాశం ముందు ముంచు బాప్తిజం తీసుకునే అవకాశం ముందు ఉన్నప్పుడు మాత్రము తీసుకోవాల్సిందే. హల్లెలూయా. కానీ తీసుకుంటే మాత్రము ఏ విధమైనటువంటి జీవితం జీవించొద్దు అన్న తర్వాత జీవిస్తే, ఇప్పుడు బాప్తిసం పొందుకోక ముందు నువ్వు చేస్తున్నదానికి చూసి చూడనట్టు వదిలిపెట్టాడు.
కానీ బాప్తిస్మం పొందిన తర్వాత గనక ఎవరినైనా బాధ పెట్టినా నువ్వు బాధపడ్డా, ఎవరి మీదనైనా నిందలేసినా నీ మీద నిందేసి బాధపడ్డా, బాప్తిస్మం పొందిన తర్వాత నిన్ను క్షమించే ప్రసక్తి లేదు. ఎందుకంటే నువ్వు తెలిసి అన్నిటిని ఒప్పుకొని ఒక కొత్త జీవితాన్ని జీవిస్తానని తీర్మానం తీసుకున్నావు. బాప్తిస్మాలు పొందుకుంటామనుకున్న వారు రేపు పోస్ట్పోన్ చేసుకున్నా పర్వాలేదు, మీరు బాప్తిస్మం పొందుకోకపోయినా పర్వాలేదు. కానీ పనికి మాలిన బాప్తిస్మాలు పొందుకొని ఇలాంటి బ్రతకకపోతే మాత్రము ఆ బాప్తిస్మాలు తీసుకొని వెళ్తాను. ఎవరిని బాధ పెట్టకయు అపనిందలు వేయకయు మీ జీతముతో తృప్తి పొందియుండుడని వారితో ఎవరితో ఈ సైనికులు ఎక్కడికి వచ్చిర్రు? యోర్దాను నదికి వచ్చింది. ఎందుకు వచ్చిర్రు? బాప్తిస్మం ఇచ్చి యోహానుతో బాప్తిస్మం పొందటానికి వచ్చారు. మరి బాప్తిస్మం పొందటానికి వచ్చినటువంటి వారికి బాప్తిస్మం ఇచ్చి పంపించాలా వద్దా? పంపాలి. మరి అలా పంపకుండా ఏం చేయమంటున్నాడు? ఇలా వెళ్ళి ఇలా చెయ్యండి, ఇలా చేస్తే మీరు బాప్తిస్మము పొంది నట్టే. అలా వెళ్ళి బ్రతికి ఇక ఇలాగే బ్రతకగలము అని మీకు నమ్మకం కలిగినప్పుడు నా దగ్గరికి రండి. వయసులో ఎందుకంటే ఇప్పటిదాకా బాధపడుతూ బతుకుతున్నారు కదా, ఇప్పటిదాకా నిందలు వేస్తూ మీ మీద నిందలు పడ్డాయని మీరు దుఃఖపడుతూ బ్రతికారు కదా, ఇంతకాలం మీ జీతంతో తృప్తి పడలేదు కదా. కాబట్టి మీ జీతంతో మీ రాబడితో తృప్తి పడలేదు. ఇప్పుడు వెళ్ళి అలా బ్రతకడానికి ప్రాక్టీస్ చేయండి. ఒక నెల బ్రతుకుతారో 6 నెలలు బ్రతుకుతారో అలా ప్రాక్టీస్ చేయండి. అలా మీకు ఇలా బాధ పెట్టక, బాధ పడక, నిందలు వేయక, నింద వేసినా సంతోషంగా ఉండి, ఆనందంగా ఉండి, నీ జీతంతో నీ రాబడితో నువ్వు తృప్తిగా ఉండగలిగినప్పుడు, ఉంటాను రేపటి దినమని నీకు నమ్మకం కలిగినప్పుడు, అప్పుడు నా దగ్గరికి రండి, నేను మీకు బాప్తిస్మం ఇస్తాను. ఒక్కటే బాప్తిస్మం, ప్రభువు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. కాబట్టి ఈరోజు చాలా రెఫరెన్సెస్ చెప్పొచ్చు, కానీ సమయంలో నేను ఇక్కడ ఆపుతూ ఉన్నాను. దయచేసి ఎంతసేపు ప్రసంగం చేశాను, ఎన్ని రెఫరెన్సెస్ నేను మీకు ఇచ్చాను, ఎన్ని రెఫరెన్సెస్ మీరు రాసుకున్నాను, ఇది కాదు ముఖ్యం. విత్తబడినటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా అబద్ధమైనటువంటి మూర్ఖ స్వభావం కలిగినటువంటి బాప్తిస్మములో నుంచి నేను బయటికి వచ్చానా లేదా అనేది మీకు అర్థమైతే చాలా తెలుస్తుంది. ముగింపులో చెప్తున్నాను, నీటి బాప్తిస్మం తీసుకోకూడదు అని నేను చెప్పలేదు, చిలకరింపు బాప్తిస్మం తప్పు అని నేను చెప్పలేదు. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ నీళ్లలో బాప్తిస్మము అని మీరు చదివిన ప్రతి చోట కింద ఫుట్ నోట్లో నీళ్లతో అని కూడా ఉంటుంది. నీళ్లలో అంటే ముంచి తీస్తేనే బాప్తిస్మం కాదు, నీళ్లతో అని కూడా అన్నారు. అంటే ఇలా నిలబెట్టి, ఆ నీళ్ళలోనే ఇలా నిలబెట్టి, ఇలా నీళ్లు తీసి తండ్రి నామములోను, కుమారుని నామములోను, పరిశుద్ధాత్ముని యొక్క నామములో నేను నీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నానని ఆ నీళ్లను ఇలా తీసి తల మీద పోసినా కూడా అది బాప్తిస్మం. ప్రైజ్ ది లార్డ్. నీళ్లలో నీళ్లతో. కానీ ఇది కూడా దేవునికి అయిష్టమే. ఎప్పుడు? ఇప్పటిదాకా చెప్పిన దాని ప్రకారంగా బ్రతుకు ఉండకపోతే. మీరు అది తర్వాత మీరు చదువుకోండి, యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి అధ్యాయం తర్వాత చదువుకుంటే, నేను ఇప్పుడు మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను. ఎవరికైతే నువ్వు నీళ్లతో బాప్తిస్మం ఇస్తావో ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావటం నువ్వు చూస్తావు. అతని గురించి ఒక సాక్ష్యం చెప్పు అని అన్నాడు. ఏం చెప్పాలయ్యా అని బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ స్వరం వినబడుతున్న దగ్గరికి వస్తే, నీవైతే ఇప్పుడు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను, కానీ నేను ఎవరికైతే బాప్తిస్మం ఇస్తూ ఉన్నానో, ఏ వ్యక్తి మీదకైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినో చూస్తావో ఆ వ్యక్తే నా ప్రియమైనటువంటి కుమారుడు, అతని యందు నేను ఆనందించడమే కాకుండా అతడు నీళ్లతో కాదు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. మనం బాప్తిస్మం ఇచ్చి యోహానును నమ్మామా, యేసును నమ్మామా? చెప్పండి. మరి యేసు దేంట్లో బాప్తిస్మం ఇస్తానన్నాడు?
పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన తర్వాత యోహాను ఇచ్చిన బాప్తిస్మం తీసుకుని హల్లెలూయా. ముందు యోహాను ఇచ్చిన బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదమ్మా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత నీటి బాప్తిస్మం తీసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మమే పాపక్షమాపణ. పాపక్షమాపణ మరలా పాపము చెయ్యనన్నా మనస్సు మారటం మారు మనస్సు. ఆ నమ్మకం ఆ విశ్వాసం నీకు కలిగినప్పుడు నువ్వు ఏ నీళ్ళలన్నా బాప్తిసం తీసుకో. నపుంసకుడు ఎక్కడ తీసుకున్నాడమ్మా? నపుంసకుడు ఫిలిప్పుతో బాప్తిసం తీసుకున్నాడు కదా. ఎక్కడ తీసుకున్నాడు? దారి పక్కన. రథంలో ప్రయాణమే వెళ్ళిపోతుంటే దారి పక్కన కనబడ్డాయట. గిన్ని నీళ్ళు కనబడ్డాయట ఒక గుంతల. ప్రభు మరి ఫిలిప్ గారు మరి బాప్తిసం చాలా పక్క అంటున్నావు. అప్పుడు అంటున్నప్పుడు ఫిలిప్ చెప్పాడు, అయ్యా నువ్వు తీర్మానం తీసుకుంటే ఈ నీళ్ళలో బాప్తిసం పొందుకోవడానికి అభ్యంతరం ఏం లేదన్నాడు. కంపల్సరీ బాప్తిసం తీసుకోమని చెప్పాలి. నీకు నమ్మకం కలిగితే, నీకు విశ్వాసం కలిగితే, నీ మీద నీకు నమ్మకం విశ్వాసం కలిగితే ఆ నీళ్ళలో తీసుకోమన్నాడు. ఆ గుంతలు ఆ మురికి నీళ్ళలో తీసుకున్నాడు. ఎందుకు? తన మురికితో పోల్చుకుంటే ఆ మురికి మంచిదనుకుంటాడు. కాబట్టి నువ్వు ఏ నీళ్ళలో ఎలాంటి బాప్తిసం తీసుకున్నావు అన్నది ప్రాముఖ్యం కాదు. కానీ నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, ఏ నిరీక్షణ కొరకు బ్రతుకుతున్నావు అన్నటువంటిదే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సంఖ్యాకాండంలో కూడా సెలవిస్తాడు. సంఖ్యాకాండ 11వ అధ్యాయంలో 70 మంది శిష్యులు తయారవుతారు యేసుక్రీస్తు ప్రభువు మోషే ద్వారా. వారందరికీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అయితే ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి 70 మంది పేర్లు రాయలేదు, కానీ అందులో ఇద్దరు వేరే వ్యక్తుల పేర్లు రాస్తారు. వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనాలు చెప్పుకొని వారు వెళ్ళిపోతారు. కానీ ఇద్దరు మాత్రం అక్కడ ఉండి ప్రవచనాలు చెప్తూనే ఉంటారు. అప్పుడు యోషువ వచ్చి మోషేకి చెప్తాడు, ప్రభు అందరు వెళ్ళిపోయారు మోషే గారు, మరి వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు, వీరు మనకు సంబంధించినటువంటి వారు కాదు, మరి వీరు మాత్రం ఇంకా ప్రవచిస్తూనే ఉన్నారు, వారిని నిషేధించేద్దామా అంటాడు. అప్పుడు మోషే గారు అంటాడు, దేవుడు వారికి పరిశుద్ధాత్మ ఇచ్చి దేవుడు వాటిని ప్రవచించాలని నిర్ణయించినప్పుడు మనమెవరము నిషేధించడానికి ప్రయత్నంలో. సో దేవుడు ఎప్పుడు ఎవరిని పరిశుద్ధాత్మ చేత ఏర్పాటు చేసుకుని వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు అని పాత నిబంధనలోనే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో రాయించి పెట్టారు. తెలుస్తుంది. సో ఆ విధంగా ఎవ్వరికి కూడా పాపక్షమాపణ వీరే పొందుకోవాలి, వీరికే క్షమాపణ ఉంది, ఇలాగే క్షమాపణ ఉంది అని ఈ గ్రంథంలో ఎక్కడ కూడా కట్టుబాటు లేవు కనుక ఆ విధమైనటువంటి జీవిత అనుభవంలోనికి నీవు నేను మనమందరము కూడా నడవటానికి 2 మార్గములు మన ఎదుట ఉన్నాయి. ఏ మార్గమును మనం ఎదుగుతుంటామో ఆ మార్గమును ఎన్నుకొని పరదైసుకు మధ్యాకాశమునకు ఆ తర్వాత భూమి మీద 1000 రాజ్య పరిపాలనలోను యుగ యుగములకు పరలోక రాజ్యములో నివసించడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నీ మాటలను మాకు వినిపించినందుకు నిలుస్తున్నాం. ప్రభు అయినటువంటి నీవు ఒక్కడివే కనుక ఒక్కడివైన నీ మాటలే మేము వినాలి. అంతే తప్ప మా అమ్మ చెప్పింది, మా అయ్య చెప్పాడు, మా అక్క చెప్పింది, మా వదిన చెప్పింది, మా బావ చెప్పాడు, మా అన్న చెప్పాడు, మా బంధువులు చెప్పారు, మా స్నేహితులు చెప్పారు, మమ్మల్ని పెళ్లికి పోవద్దన్నారు, మమ్మల్ని డిన్నర్లకు పోవద్దన్నారు, మమ్మల్ని సావులకు పోవద్దన్నారు, మమ్మల్ని జ్ఞాపకార్థ కూడికలకు పోవద్దన్నారు అని నువ్వు ప్రభువు ఒక్కడివే, నువ్వు చెప్పితే వినాలి. కానీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని తండ్రి ప్రభు మేము వాడుకుంటే మేము పొందిన బాప్తిస్మములకు అర్థం ఉండదు నాయన. మేము పొందిన చిలకరింపు బాప్తిస్మములకు అర్థం ఉండదు. మేము పొందినటువంటి తండ్రి ప్రభు కన్ఫర్మేషన్కు అర్థం ఉండదు. మేము పొందినటువంటి ముంచుడు బాప్తిస్మములకు అర్థము ఉండదు నాయన. నీకు స్తోత్రములు. కాబట్టి మా నిరీక్షణ ఒక్కటే తండ్రి ప్రభు, నువ్వు ఏ క్షణములోనైనా రావచ్చు, మా కంఠములో నుంచి ఊపిరి ఏ క్షణములోనైనా పోవచ్చు. కానీ ఈ రెండిట్లో ఏదో ఒక్కటి జరిగినప్పుడు తండ్రి ప్రభు నువ్వున్నటువంటి చోట మేము చేర్చబడాలి నాయన. నీకు స్తోత్రములు. అదే మా నిరీక్షణ నాయన. ఆ విశ్వాసము ఒక్కటే తండ్రి ప్రభు. నేను ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా దేని కొరకు వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పోషణ నేను పోషించబడను. ఇలాంటి పాపభూయిష్టమైనటువంటి జీవితమును నేను జీవించాను అన్నటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకం నా మీద నాకు కలగటము తండ్రి ప్రభు. నీకు స్తోత్రములు చెల్లిస్తాను. ఈ విధమైన నమ్మకం విశ్వాసంతో తండ్రి ప్రభు జీవించినటువంటి వారి కొరకు నువ్వు రానయ్యున్నావు కనుక ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీద అపనిందలు వేయక, మాకున్న జీతముతో మాకున్న రాబడితో తృప్తిగా బ్రతుకుతూ అలా తృప్తిదాయకమైన జీవితమును జీవిస్తున్నప్పుడు ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా, నిందలు వేసినప్పటికీ కూడా వాటిని సంతోషంగా స్వీకరించి సంతోషంగా ఆనందంగా బ్రతికేటటువంటి ఆ భవిష్యత్ కార్యాచరణలు నీ తోడును, నీ శక్తిని, నీ నడిపింపులు నాకు మాకందరికీ కలగచ్చు. ఆ విధముగా లేదా అక్షర రీతి అయినటువంటి
నీ ఆత్మ సంబంధమైనటువంటి శరీర రక్తములో పాలు పొందనుకునే యోగ్యత దయచేయమని యేసుక్రీస్తు నామములో కలిగిన వినియముగా బ్రతికాడు పెట్టుకుంటున్నాము స్వామి. వేస్తాడండి అందరికీ. మనందరం మౌనం